విజయవాడలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పీక్స్ కు చేరింది. ఇప్పటి వరకు బాటల యుద్ధంతో రగిలిన బెజవాడ ఇప్పుడు పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. వైసీపీ రిలే నిరాహార దీక్ష శిబిరం వద్ద జరిగిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీయగా అధికార ప్రతిపక్ష పార్టీలు పరస్పర ఫిర్యాదులతో విరుచుకుపడ్డాయి. టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ్మతో పాటు ఏకంగా 200 మంది గుంపుగా వచ్చి తమపై దాడి చేశారని వైసీపీ నేతలు సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చారు. ఇటు టీడీపీ వర్గాలు కూడా ఏమాత్రం తగ్గలేదు. వైసీపీ నాయకులు తమను బూతులు తిడుతూ రెచ్చగొట్టారని మల్లాది విష్ణు సహా పలువురిపై ఎదురు ఫిర్యాదు చేశారు. 2 వర్గాల ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. బెజవాడలో ఈ పొలిటికల్ వార్ ఎటు దారితీస్తుందో అన్న ఉత్కంఠ నెలకొంది.